హాయ్ అండి. ఈరోజే అయితే కనుక వాడపల్లి కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అయితే దర్శనం చేసుకున్నాం. 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అండి. చాలా బాగా అయితే జరిగింది. సోమవారి దర్శనం అయితే ఫస్ట్ అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయ్యి చాలా లాంగ్ జర్నీ గురించి చాలాసేపు అనిపిస్తుంది. జస్ట్ కోనసీమ ఎంట్రన్స్కే మనకి ఏమవుతుందంటే రావులపాలెం వచ్చేసరికి మనకి మంచి చాలా బాగుంటుంది వెదర్ అనేది. తెల్లారుతుండగా అయితే అరటిపళ్ళకి వెళ్తే అయితే మనకి స్వాగతం అండి. చాలా బాగా అనిపించింది. ఈ చిన్న వీడియో కూడా నేను షార్ట్లో అయితే పోస్ట్ చేశాను. ఫస్ట్ అయిపోయాక రావులపాలెం అయితే రీచ్ అయిపోయాం. ఇంకా రావులపాలెం వచ్చిందంటే ఇంకా వాడపల్లి వచ్చేసినట్టే అమ్మయ్య అనిపిస్తుంది. చాలా బాగా అయితే ఉన్నారు అందరూ కూడా. క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉన్నారు. మేము సాటర్డే వెళ్ళలేదు, క్రౌడ్ ఎక్కువగా ఉంటున్నారు కదా, అందుకని మేము ఫ్రైడే వెళ్ళాము. వెళ్తమే మనం అయితే దర్శనానికి వెళ్ళిపోయాం. ఎందుకంటే ఫస్ట్ దర్శనం చేసేసుకుందామని. అంటే శనివారాలు అయితే చుట్టూ తిరుగుతారు కదా 7 వారాలు, ఆ టైప్లో వెళ్ళాం. ఫస్ట్ కొబ్బరికాయలు అయితే కొట్టేసాం. కొట్టేసాక అందరూ దర్శనానికి వెళ్ళిపోతున్నారు. కొబ్బరికాయ కొట్టేసి మనం ప్రసాదం తీసేసుకోవాలి ఫస్టేని. పువ్వులు కూడా అమ్ముతారండి, అక్కడే అన్నీ అమ్ముతారు, మనం తీసేసుకోవడమే. మన నామాలు అయితే పెట్టేసుకున్నామండి. 1 by 1 అందరం అయితే నామాలు పెట్టుకున్నాం స్వామివారి. చాలా బాగా అనిపించింది. నామాలు పెట్టుకుని మేము లైన్లోకి అయితే వెళ్ళిపోయాం. ఇదివరకు అయితే వాడపల్లి చాలా తక్కువగా ఉండేవారు జనం. మేము ఒక 7 years బ్యాక్ వెళ్ళినప్పుడు అయితే ఎటు నుంచి ఎటు వెళ్ళినా అయితే వచ్చేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఒకసారి మనం లోనికి ఎంట్రన్స్ అయ్యామంటే మళ్ళీ బయటకు వచ్చినప్పుడే రావాలి. ఇంకా అలా ఉంటుందన్నమాట. క్రౌడ్ చూసారు కదా, చాలా ఎక్కువగా అయితే ఉంది. ఫోన్లు అయితే తీసేసుకుంటున్నారు, వీడియోస్ తీయడానికి అయితే కుదరదు. ఈ ఫోన్ల కోసం నేను మళ్ళీ ఒకసారి బయటకు వెళ్ళాను. రావడం అయితే ఆపేసారు వాళ్ళని ఏదోలాగా బతిమాలేసుకుని మేము కొంచెం లోనికి వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిపోయాం. మళ్ళీ దర్శనం అయిపోయింది. చాలా అయితే దర్శనం అయింది. శనివారం అయితే కష్టమైపోద్ది దర్శనానికి, 3 hours అలా పట్టేస్తుంది కదా మాకు. చాలా బాగా అయితే దర్శనం చాలా ఈజీగా అయిపోయిందండి. ఇక పక్కనే శివాలయం కూడా దర్శనం చేసేసుకుని బయటకు వచ్చేసి మొక్కలు ఉంటాయి కదండి అక్కడ బాగా ఫేమస్ కదా. మొత్తం మొక్కలు అయితే కొనడం ఎలాగున్నా చూడటం మాత్రం ఎక్కువ చేసాం. అలాగని కొనకుండా లేము, కొన్ని అయితే తీసుకున్నాం అందరం కలిసి. చూసారా, మొక్కలు చూస్తుంటే భలే అనిపిస్తుంది కదా. మనకి ఏ మొక్క కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. చాలా బాగుంటాయి చూడండి. చిన్న చిన్న కనకాంబరం చెట్లు కూడా కనిపిస్తున్నాయండి. అవి కూడా చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు. మేమైతే గులాబీలు తీసుకున్నామండి. తీసుకుని మేమైతే తెచ్చేసుకున్నాం. చాలా బాగా అనిపించింది ఈ రోజెస్ని చూస్తే. మీకు ఎలా అనిపిస్తుందండి? మీకు ఏమన్నా చూస్తే అబ్బా అనిపిస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, చాలా బాగున్నాయని. మీరు ఎప్పుడైనా వాడపల్లి వచ్చారా? రాకపోతే కనుక గ్యారంటీ కంపల్సరీ రావాల్సిందేనండి. ఈసారి తప్పనిసరిగా ఆంధ్ర వస్తే అందరూ విజిట్ చేయండి. చాలా బాగుంటుంది స్వామివారు. అలా మొక్కలే కొనేసుకున్నాక మేమైతే మళ్ళీ భోజనాలకి వచ్చేసాం. ఇదివరకు అయితే అక్కడే లోనకే పెట్టేవారు. ఇప్పుడు అంతా క్రౌడ్ ఎక్కువైపోయింది కదా, పక్కన షెడ్ల కింద వేసేసి అక్కడ పెట్టడమే జరుగుతుంది. చాలా బాగా అయితే పెడుతున్నారండి. ఎందుకంటే అంతమంది జనానికి పెట్టడం అంటే మామూలుగా లేదు. చాలా బాగా పెట్టారు. చాలా చూసారా, వంట షెడ్లు అనమాట ఇవి. అందరూ ఇలా ఒక షెడ్ల కింద వేసేసి
ఇంకా ఎవరికి ఇబ్బంది లేకుండా భక్తులకి అనేది చేశారండి. చాలా బాగా చేశారు. ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు టెంపుల్ అంతని. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.